నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. ఏపీ మొత్తం అతలాకుతలం. ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న ఏపీ వాసుల జీవనంలో సుడిగుండాలు విలయ తాండవం చేయబోతున్నాయా? దేనికైనా తెగే వరకు లాగకూడదనే నానుడిని తెంచేసేదాకా లాక్కొచ్చిన అధికార వైసీపీ ఏపీలో జరగబోతున్న పరిణామాలకు బాధ్యత వహించబోతుందా? లేక న్యాయపరంగా చట్టప్రకారంగా చంద్రబాబు అరెస్ట్ జరిగి ఉంటే జగన్ మీద, ఆయన పార్టీ మీద విపక్షాలు దుమ్మెత్తిపోయడమేంటి? చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారంటూ సిఐడి చేసిన ఎంక్వైరీని తప్పుపడుతున్న విపక్షాల్లో నిజం ఎంతుంది? బాబుపై ఛార్జ్ షీట్ దాఖలు చేసి అరెస్టు చేయడం తప్పంటున్న టీడీపీ వద్ద ఉన్న ఆధారాలేంటి? చంద్రబాబు అరెస్టు కావడం కరెక్టే అంటున్న వైసీపీ, సిఐడిలతో పాటు ప్రభుత్వ న్యాయవాదుల వాదనల్లో నిజం ఎంతుంది? దాదాపు నెల రోజులు కావస్తున్న చంద్రబాబు అరెస్టుకు సంబంధించి కోర్టులు నిర్ధారించలేని పచ్చి నిజాలు సిఐడి వద్ద ఏం దాగున్నాయి? అవే ఉంటే న్యాయదేవత ఇచ్చే తీర్పు ఏ దశలో ఎవరి పక్షాన మొగ్గు చూపనుంది? రాజకీయాలన్న తర్వాత ఢిల్లీకి, ఏపీకి మధ్య, అంటే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సంబంధాలు, ఒప్పందాలు ఎన్నో ఉంటాయి. వాటిని టీడీపీ, జనసేన శ్రేణులు వక్రీకరించడం వెనక ఆంతర్యం ఏంటి? అన్యాయం చేసి అక్రమంగా 3,700 కోట్ల, 370 కోట్ల, 27 కోట్ల, లేక మరేదైనా ఫిగరా? పూర్తిగా తేల్చి చెప్పలేని సిఐడి నాలుక మడతలో ఒడిదుడుకులు ఎందుకు వస్తున్నాయి? రాజ్యాంగపరంగా ప్రభుత్వాలు వస్తాయి, పోతుంటాయి, కాలగర్భంలో అవి కలిసిపోతుంటాయి కూడా. దీనినే మరో మాటగా చెప్పొచ్చు, బళ్ళు ఓడలు, ఓడలు బల్లుగా మారినంత మాత్రాన అవకాశాలను అస్త్రాలుగా మార్చుకున్న వైనం ప్రజాస్వామ్యానికి పెనుముప్పు కాదా? అధికారంలో ఉండగా స్వప్రయోజనాల కోసం ఎరవేసిన బోయవాడు మాదిరిగా నమ్మి మోసపోతున్న వైనం ఎవరి కోసమో ఎందుకు వేలెత్తి చూపించాలి? ఈ మర్మ గర్భాలను ఊహించుకోలేనంత చిన్నపిల్లల మనస్తత్వం కాదు ఈనాటి సొసైటీని శాసించే పలు వ్యవస్థలది. మరి అన్నీ తెలిసి న్యాయానికి, ధర్మానికి తిలోదకాలిచ్చే విధంగా నేతల మాటల తీరుతో సమాజానికిచ్చే సందేశం ఏంటి? చంద్రబాబు అరెస్టుకి, సిఐడి చర్యకి మధ్య జగన్ సర్కారుకు సంబంధం ఉందంటూ ప్రపంచంలోని తెలుగు జాతి ఆరోపించడంలో నిజమెంత? అంతా తెలిసి కూడా ఏపీలో రాజ్యమేలుతున్న పలు వ్యవస్థల రహదారిపై అడ్డంకులు సృష్టిస్తున్నది ఎవరు? ప్రభుత్వాలు. వాటి పనితీరు హద్దులు దాటనంత వరకు ప్రజాస్వామ్యం క్షేమంగా ఉంటుంది. అదే గట్టు దాటి, హద్దు దాటి వ్యవస్థలపై సొంత పెత్తనం, స్వార్థపరమైన పెత్తనం చెలాయిస్తే జరిగేది మారణ హోమం కాదా? మిగిలేది మరో హిట్లర్ చరిత్ర కాదా? తాజా ఘోర ఘటనల వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు పాత్ర ఎంత? అధికార వైసీపీ అధినేత జగన్ పాత్ర ఎంత? మరింత లోతుగా ఆలోచిస్తే ఇల్లు తగలబడుతుంటే ఏదో ఏరుకు తిన్నాడు అనే సామెత మాదిరిగా తలెత్తిన వివాదాలకు పరిష్కారం చూపించాల్సిన ఢిల్లీ పెద్దలు గోడ మీద పిల్లి ఓటాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారు? క్షణక్షణం పెళ్ళుబుకుతున్న ప్రశ్నల పరంపరలో వెల్లివెత్తుతున్న నిరసన జ్వాలల్లో మాడి మసైపోయేది నగ్న సత్యమేనా? వీటికి సమాధానాలు తెలిసి కూడా స్వార్థాన్ని, స్వప్రయోజనాలను గల్లా పెట్టెలో పదిలంగా దాచుకుంటున్న వ్యవస్థలను, ప్రజాస్వామ్యాన్ని ప్రమాణపూర్తిగా ప్రామిస్ చేసి పాతరేస్తున్న వైనంపై ఓ ప్రత్యేక కథనం. ఏపీ మొత్తం అతలాకుతలం. ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న ఏపీ వాసుల జీవనంలో సుడిగుండాలు విలయ తాండవం చేయబోతున్నాయా? దేనినైనా తెగే వరకు లాగకూడదనే నానుడిని తెంచేసేదాకా లాక్కొచ్చిన అధికార వైసీపీ ఏపీలో జరగబోతున్న పరిణామాలకు బాధ్యత వహించబోతుందా? లేక న్యాయపరంగా, చట్ట ప్రకారంగా చంద్రబాబు అరెస్టు జరిగి ఉంటే జగన్ మీద, ఆయన పార్టీ మీద విపక్షాలు దుమ్మెత్తిపోయడమేంటి? చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారంటూ సిఐడి చేసిన ఎంక్వైరీని తప్పుపడుతున్న విపక్షాల్లో నిజం ఎంతుంది? బాబుపై ఛార్జ్ షీట్ దాఖలు చేసి అరెస్టు చేయడం తప్పంటున్న టీడీపీ వద్ద ఉన్న ఆధారాలేంటి? చంద్రబాబు అరెస్టు కావడం కరెక్టే అంటున్న వైసీపీ, సిఐడిలతో పాటు ప్రభుత్వ న్యాయవాదుల వాదనల్లో నిజం ఎంతుంది? దాదాపు నెల రోజులు కావస్తున్న చంద్రబాబు అరెస్టుకు సంబంధించి కోర్టులు నిర్ధారించలేని పచ్చి నిజాలు సిఐడి వద్ద ఏం దాగున్నాయి?
అవే ఉంటే న్యాయ దేవత ఇచ్చే తీర్పు ఏ దశలో ఎవరి పక్షాన మొగ్గు చూపనుంది? రాజకీయాలన్న తర్వాత ఢిల్లీకి ఏపీకి మధ్య అంటే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సంబంధాలు ఒప్పందాలు ఎన్నో ఉంటాయి. వాటిని టీడీపీ జనసేన శ్రేణులు వక్రీకరించడం వెనుక ఆంతర్యం ఏంటి? అన్యాయం చేసి అక్రమంగా 3,700 కోట్ల, 370 కోట్ల, 27 కోట్ల, లేక మరేదైనా ఫిగరా? పూర్తిగా తేల్చి చెప్పలేని సిఐడి నాలుక మడతలో ఒడిదుడుకులు ఎందుకు వస్తున్నాయి? రాజ్యాంగపరంగా ప్రభుత్వాలు వస్తాయి పోతుంటాయి, కాలగర్భంలో అవి కలిసిపోతుంటాయి కూడా. దీనినే మరో మాటగా చెప్పొచ్చు, బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళుగా మారినంత మాత్రాన అవకాశాలను అస్త్రాలుగా మార్చుకున్న వైనం ప్రజాస్వామ్యానికి పెనుముప్పు కాదా? అధికారంలో ఉండగా స్వప్రయోజనాల కోసం ఎరవేసిన బోయేవాడు మాదిరిగా నమ్మి మోసపోతున్న వైనం ఎవరి కోసమో ఎందుకు వేలెత్తి చూపించాలి? ఈ మర్మ గర్భాలను ఊహించుకోలేనంత చిన్న పిల్లల మనస్తత్వం అయితే కాదు, ఈనాటి సొసైటీని శాసించే పలు వ్యవస్థలది. మరి అన్నీ తెలిసి న్యాయానికి ధర్మానికి తిరోధాకాలిచ్చే విధంగా నేతల మాటల తీరుతో సమాజానికిచ్చే సందేశం ఏంటి? చంద్రబాబు అరెస్టుకు సిఐడి చర్యకు మధ్య జగన్ సర్కార్కు సంబంధం ఉందంటూ ప్రపంచంలోని తెలుగు జాతి ఆరోపించడంలో నిజమెంత? అంతా తెలిసి కూడా ఏపీలో రాజ్యమేలుతున్న పలు వ్యవస్థల రహదారిపై అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? ప్రభుత్వాలు వాటి పనితీరు హద్దులు దాటనంత వరకు ప్రజాస్వామ్యం క్షేమంగా ఉంటుంది. అదే గట్టు దాటి హద్దు దాటి వ్యవస్థలపై సొంత పెత్తనం, స్వార్థపరమైన పెత్తనం చెలాయిస్తే జరిగేది మారణ హోమం కాదా? మిగిలేది మరో హిట్లర్ చరిత్ర కాదా? తాజా ఘోర ఘటనల వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు పాత్ర ఎంత? అధికార వైసీపీ అధినేత జగన్ పాత్ర ఎంత? మరింత లోతుగా ఆలోచిస్తే ఇల్లు తగలబడుతుంటే ఏదో ఏరుకు తిన్నాడనే సామెత మాదిరిగా తలెత్తిన వివాదాలకు పరిష్కారం చూపించాల్సిన ఢిల్లీ పెద్దలు గోడ మీద పిల్లి ఓటాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారు? క్షణ క్షణం పెళ్లు బలుకుతున్న ప్రశ్నల పరంపరలో వెల్లువెత్తుతున్న నిరసన జ్వాలల్లో మాడి మసైపోయేది నగ్న సత్యమేనా? వీటికి సమాధానాలు తెలిసి కూడా స్వార్థాన్ని, స్వప్రయోజనాలను గల్లాపెట్టెలో పదిలంగా దాచుకుంటున్న వ్యవస్థలను ఏమని పిలవాలి? చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీ రాజకీయాలు క్రమేపీ హీటెక్కడమే కాదు, దిక్కుతోచని స్థితిలో అయోమయంలో పడిపోయారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏదో ఒక నేత అరెస్ట్ అయినంత మాత్రాన రాజకీయాల్లో ఇంతగా పెనుమార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ఇప్పుడు ఇదే టాపిక్ బర్నింగ్ బాంబులా మారింది. ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ టాపిక్ తప్ప మరో మాట ఒక్క ఏపీలోనే కాదు, పొరుగు తెలుగు రాష్ట్రం తెలంగాణను దాటి పరపొరుగు రాష్ట్రాలకు విస్తరించింది. అక్కడి నుంచి అగ్రరాజ్యం అమెరికా, రష్యా, బ్రిటన్, నెదర్లాండ్, దక్షిణాఫ్రికా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, చైనా, ఇజ్రాయెల్, పాకిస్తాన్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచ దేశాలనే చుట్టేసేలా ఉంది. కాంటినెంట్లు దాటేసిన చంద్రబాబు నేమ్ ఇప్పుడు సాదాసీదా వ్యక్తి కాదనేది పలువురి వాదన. అందరి నోట అన్ని చోట్ల ఇప్పుడు వినిపిస్తున్న పదం చంద్రబాబు కాదు, విజనరీకి విఐపి అనే పదం సరికొత్తగా యాడ్ అయింది. అరెస్ట్ అయితే ఎవరికైనా క్రెడిట్ పోతుంది, అసలు బతికే లేకుండా పోతుంది. కానీ చంద్రబాబు విషయంలో అంతా విరుద్ధంగా మారుతోంది. ప్రస్తుత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయితే స్పందన వచ్చింది. కానీ ఇంతగా క్రెడిట్ బర్నింగ్ లా కనిపించలేదని వైసీపీకి చెందిన ప్రముఖ నేతలే తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 70 ఏళ్లు దాటిన ప్రముఖ నేత తన సొంత విజన్తోనే హైటెక్ లాంటి సిటీలను నిర్మించి పోలవరాన్నే ఏపీకి వరంగా మార్చిన అమరావతి అర్చకుడు చంద్రబాబేనని ప్రపంచవ్యాప్తంగా జేజేలు పలుకుతున్నారు. బాబు మీ వెంట మేము ఉన్నామంటూ రాజమండ్రి సెంట్రల్ జైలు ముందే పరదాలు పరుచుకుంటున్న టీడీపీ అభిమానులు ప్రాణాలను సైతం చంద్రబాబు కోసం పణంగా పెట్టేస్తామని అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే గుంటూరులో మొదలైన విప్లవం ఇప్పుడు ఏ దరికి చేరనుందో అర్థం కాక అధికార పక్షమే తలలు పట్టుకునే పరిస్థితికి వచ్చింది. దాదాపు నెల రోజులు ఉగ్గబట్టుకొని ఊపిరి బిగబట్టుకొని టెన్షన్ అనుభవిస్తున్న కరుడు కట్టిన టీడీపీ వైసీపీ అభిమానుల్లో కూడా గుండెలు కరిగి కన్నీరు రూపంలో పెళ్లుబికే పరిస్థితులు వెలుగులోకి వస్తున్నాయి. కన్న వాళ్లను తోడబుట్టిన వాళ్లను సైతం కంటితో చూడలేని కసాయి గుండెలకు ఏపీ విజన్ పోతే ఏంటి ఉంటే ఏంటి అనే అభిప్రాయమే పిటిషన్ల రూపంలో చంద్రబాబు గుండెకు గాయాలు చేయబోతున్నాయా అనే భయంకర సత్యం టీడీపీ శ్రేణుల గుండెలను పిండేస్తోంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత సిఐడి వద్ద ఉన్న వివరాలు కోర్టుకు వెంటనే సమర్పించి ఉంటే చంద్రబాబుకు శిక్ష ఈ టైంకే పడి ఉండాలనేది పలువురి అభిప్రాయం. అరెస్ట్ జరిగిన తర్వాత రిమాండ్, కోర్టు వాదనలు, చివరకు వాయిదాలు పడటంలో అంతరార్థం అర్థమై కూడా అర్థం కానట్లే మూగపోతున్నారు న్యాయవాదులు. జరుగుతున్న ఘోర కలిని కళ్లతో చూడలేక తప్పకుండా చూడాల్సి వస్తుందంటూ గుండెలు పిండేసేలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత బాధకు ఇంత ఆవేదనకు కారణమైన చంద్రబాబు స్కామ్ల పరంపరపై కోర్టులో వేస్తున్న పిటిషన్లలో నిజాలన్నీ నేతి బీరకాయలోని నెయ్యి లాంటిదే అనే వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. చంద్రబాబు అరెస్టుపై తాజాగా ఇటు సిబిఐ కోర్టు నుంచి మొదలు పెడితే ఏపీ హైకోర్టు చివరకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు ఆయా స్టేజీల్లో వినిపిస్తున్న వాదనలు చంద్రబాబుకు కలిసొచ్చే సూచనలు కనిపించడం లేదనేది సుస్పష్టం. కారణాలు ఏవైనా చంద్రబాబు దోష నిర్దోష అనే తీర్పు ఆధారాలు ఉంటేనే తేల్చనున్న నేపథ్యంలో అసలు సిసలైన ప్రజా న్యాయస్థానం తన అసలు సిసలైన అంతిమ తీర్పును మరికొద్ది నెలల్లోనే ఇవ్వనుందనేది సుస్పష్టం. ఈ నేపథ్యంలో అటు జనాలతో పాటు ఇటు అధికార ప్రతిపక్షం అధినేత ప్రస్తుత సీఎం జగన్ ఢిల్లీ టూర్లో వేగం పుంజుకుంది. గత 4 లేదా 5 నెలల క్రితం ఢిల్లీ పెద్దల సందర్శనం చేసుకోవడానికి వెళ్లే జగన్ ఇప్పుడు నెలకు 4 సార్లు ఢిల్లీ బాట పడుతున్నారంటూ టీడీపీ విపక్షాలు మరో విధంగా కామెంట్స్ చేస్తూ ఉన్నాయి. ప్రత్యేక స్టేటస్ ను ఢిల్లీ మెడలు వంచి తీసుకొస్తానని గత ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన హామీని నెరవేర్చడం కోసం ఢిల్లీ బాట పడుతున్నారేమో అడగాలంటూ ప్రశ్నించే పార్టీలను ఫోర్స్ చేస్తున్నారు ప్రజలు. టీడీపీ హయాంలో సగంలో ఆగిపోయిన పోలవరం నిర్మాణాలను కొనసాగించడానికి అమరావతికి బదులు 3 రాజధానుల నిర్మాణం, విశాఖ స్టీల్ ప్లాంట్ భవితవ్యం తదితర అంశాలను నిలబెట్టడానికి పదే పదే ఢిల్లీ వెళ్తున్నారేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే వాటిని పదవిలో ఉండగానే పూర్తి చేస్తే మరో 5 నెలల్లో రాబోయే ఎన్నికల తనకు ఓటేసి ప్రజలు గెలిపిస్తారనే జగన్ నమ్ముతున్నారు. ఆ ఉద్దేశంతోనే ఢిల్లీకి సీఎం జగన్ పరుగులు పెడుతున్నారేమో అనే అనుమానాలు విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి మేజర్ ఇష్యూస్ ను అధికారంలోకి వచ్చిన 4.5 ఏళ్లలో చేయలేని జగన్ రాబోయే ఎన్నికలలోపే చేసేస్తారేమో, వాటన్నిటిని పూర్తి చేసి ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ పూర్తి చేసేస్తానని తనకు మళ్ళా ఓటు వేయాలంటూ ప్రజలను కోరనున్నారేమో అనే అనుమానాలు పలువురు నుంచి వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రెండో రకం వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. చంద్రబాబు అరెస్టుపై కూలంకుషంగా అర్థం చేసుకుంటే ఆయనపై కంప్లైంట్ ఇచ్చిన ప్రబుద్ధులెవ్వరో ఓ పెద్ద విజనరీ లీడర్ను జైల్లో పెట్టించిన ఘనత ఎవరికి దక్కుతుందో వాళ్ల వెనుక ఉన్న హిస్టరీ మొత్తం ప్రజా కోర్టుకు తెలియాల్సిన అవసరం ఉందనే విశ్లేషకుల వాదనలతో ప్రజలు కూడా ఏకీభవిస్తున్నారు. ఈ జనమెరిగిన నగ్న సత్యంపై సత్యమేవ జయతే అనే పదం ఎందుకు అప్లికబుల్ కావడం లేదో న్యాయదేవత తేల్చి చెప్పాలనే అభిప్రాయాలు ప్రజల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి. ఏపీలో అంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే ఏంటి, ఎందుకు అనే ప్రశ్నలు కూడా కేంద్రంలోని పెద్దలు అడగలేదా? నెలలో 4-5 సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలను కలుస్తున్న జగన్ను నిలదీయలేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. అయినా ఇంత తెలిసి కూడా మౌనంగా ఢిల్లీలోని బీజేపీ పెద్దలు ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థం చేసుకోలేని గొర్రెల మాదిరిగా ఏపీ ప్రజలను లెక్క కట్టేశారా అనే అనుమానాలు ఇప్పటికే స్పష్టమైపోయినట్లు రాజకీయ వర్గాల అంచనా. అటు చంద్రబాబుపై స్కిల్ ఆరోపణతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్, అంగళ్లు, ఫైబర్ గ్రిడ్ లాంటి ఇంకా ఏవేవో మొత్తం 7 ఫిర్యాదులను ఓ అస్త్రంలా ప్రయోగించేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధం చేసుకుందని చంద్రబాబు లాయర్లే స్పష్టం చేస్తున్న నేపథ్యంలో మరి అధికార పక్షంలో ఉన్న వైసీపీ అగ్రనేతలు చేస్తున్న దోపిడీలంటూ ఆరోపిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపణపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనే ప్రశ్నకు సమాధానం దొరకని వైనం ఇప్పుడు ప్రజలను పట్టి పీడిస్తోంది.
14 రోజుల రిమాండ్ కాస్త నెల రోజులకు పొడిగించడంపై నిర్దోష దోష అని తేల్చడానికి ఓ వ్యక్తిని ఇంత దారుణంగా మానసికంగా వేధించాలా అనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతుంది. ఇక్కడ మరో మాటగా విశ్లేషించాలంటే స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయిన చంద్రబాబు దోషిగా ప్రూవ్ అయితే సరే, ఒకవేళ నిర్దోషిగా అత్యున్నత న్యాయస్థానాలు తీర్పు చెబితే చంద్రబాబు జైల్లో పడ్డ ఆవేదన, నరక యాతనను బాధ్యులెవరు? మానసికంగా కుంగిపోయి రానున్న ఎన్నికల నేపథ్యంలో ఆయన చేస్తున్న ప్రజా పోరాటానికి సంబంధించిన సమయాన్ని వెనక్కు తీసుకొచ్చి ఆయనకు సరైన న్యాయం చేసేదెవరు? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు ప్రజల్లో ఉప్పెనల్లా వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబుపై కేసులైతే పెట్టి జైల్లో పెట్టించగలిగారే గాని ఆయనై సదరు అధికార పక్షం వేసిన నిందలు, ఆరోపణలు, ఫిర్యాదులు ఎందుకు ప్రూవ్ చేయలేదంటూ ప్రజా కోర్టును నిలదీసే అవకాశం లేకపోలేదు. ఇక తాజా పరిణామాల ప్రకారం ఇప్పుడు జగన్ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబు అరెస్టుకు ముందు వరకు పొత్తుల విషయంలో స్పష్టత ఇవ్వని జనసేన ఆయన అరెస్ట్ అనంతరం పవన్ కళ్యాణ్ ఆవేశం లావాలా పొంగిపోయింది. రాబోయే ఎన్నికల్లో టీడీపీతో కలిసి జనసేన పోటీ చేస్తోందంటూ స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. దాంతో సరికొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. జనసేనను టీడీపీలతో మూడో పార్టీ జనసేన కలిసి వస్తుందా లేదా అనే అంశంపై ఇంకా క్లారిటీ కూడా రాలేదు. మరోవైపు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చానని పెట్టిన సభలో చెప్పిన పవన్ ఆ తరువాత తాను ఎన్డీఏలోనే ఉన్నానని చెప్పడంతో ప్రజల్లో గందరగోళం ఏర్పడింది. తాజాగా సీఎం జగన్ ఢిల్లీ టూర్లో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఏపీకి సంబంధించిన పాలనాపరమైన అంశాలతో పాటుగా రాజకీయ వ్యవహారాలు, చంద్రబాబు అరెస్టు తరువాత పరిణామాలపైన చర్చ, అమిత్ షా, జగన్ల మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్టు తర్వాత టీడీపీకి సారథ్యం వహించగలిగే నేతల లేడనిది వైసీపీ వర్గాల అంచనా. లోకేష్ కూడా ఢిల్లీలో ఉండటం, ఆయన పైన కూడా కేసులు బనాయించాలని యత్నించడం తదితర అంశాలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారనున్నాయి. దాంతో ఆయన దారికి అడ్డు తొలగిపోవడంతో ఇక ఇప్పుడు జగన్ ఎన్నికల కథన రంగంలోకి దిగేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో విజయవాడలో జరిగే వైసీపీ ప్రతినిధుల సభలో సీఎం జగన్ ఎన్నికల సమరానికి ముహూర్తాన్ని కూడా నిర్ణయించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంపీపీలు, అనుబంధ సంఘాల నేతలను ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఏపీకి జగన్ ఎందుకు అవసరం అనే కార్యక్రమానికి సంబంధించిన బాధ్యతలను వైసీపీ క్యాడర్ కు అప్పగించినట్లు తెలుస్తోంది. 4.5 ఏళ్లుగా సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు ఇచ్చిన డబ్బు పంపకాలే తమ ఓటు బ్యాంకుగా స్టాక్ అయి ఉన్నట్లు వైసీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు అర్హత ఉండి పథకాల్లో లేని లబ్ధిదారులకు కూడా అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ 5 నెలల సమయం పార్టీ నేతలంతా పూర్తిగా ప్రజల్లోనే ఉండేలా క్యాడర్ కు జగన్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు చంద్రబాబు అరెస్టుతో పాటు టీడీపీ, జనసేన పొత్తుతో మారుతున్న రాజకీయ సమీకరణలపైన సీఎం జగన్ పూర్తి స్పష్టతతో ఉన్నారని తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని ప్రచారం చేస్తున్న టీడీపీ నేతలకు కౌంటర్ ఇచ్చేలా స్కిల్ కేసులో వాస్తవాలు, సాంకేతిక అంశాలు కాకుండా ఆయన ప్రజల ముందు ఏకరువు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఎక్కడ చంద్రబాబు తప్పు ఉండదని వైసీపీ వర్గాల్లో కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఇదే టాపిక్ పైన టీడీపీ మద్దతుదారులపై జగన్ ఎదురుదాడికి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో పొత్తుల కారణంగా మారే సామాజిక లెక్కలకు కౌంటర్గా సీఎం జగన్ ప్లాన్ బితో సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పుడు ఢిల్లీ పర్యటనతో మారిపోయిన రాజకీయ సమీకరణలు రానున్న ఏపీ భవితవ్యాన్ని శాసించనున్నాయని విశ్లేషకులు, రాజకీయ వర్గాలు, మేధావులు అంచనా వేస్తున్నారు. ఇక మారిన సమీకరణాలు, రాజకీయ వర్గాల్లో మారుతున్న అభిరుచులు, ప్రజాభిష్టం తదితర అంశాలు ఏపీ అభివృద్ధి తెరపైక, తెర వెనుకక అనేది మరో 5 నెలల్లో తేలిపోనుంది. ఇది వాల్టి 1 టీవీ స్పెషల్ స్టోరీ.